హలో ఎవ్రీవన్, మై వరల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం. నార్వేలో సెకండ్ డే బయలుదేరాం. రిసార్ట్ నుంచి వాటర్ అదే ఈ సైడ్ నుంచి ఆ సైడ్ వెళ్ళటానికి తీసుకున్నాము. మీకు నార్వే గురించి చెప్పాలంటే నాకు రెండు మాటలు రావు, ఎందుకంటే అది చూసి అది కెమెరా కూడా అందట్లేదు. మేము కార్లో వచ్చాం కదా, కార్లో చూడండి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ప్రతి గడికి వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. ఇంకా గ్లేషియర్ నుంచి వచ్చే వాటర్ చూడండి, కలర్ చూడండి, ఆ ప్యూరిటీ ఇంకా బ్లూయిష్ గ్రీన్ అంటే చూడండి, అది ఎంత క్లియర్గా ఉంటుందంటే చాలా స్వీట్గా కూడా చాలా బాగుంటాయి. అది వాటర్ నేను టేస్ట్ చేశాను. చాలా అంటే రోడ్డు మీద వెళ్తూ మీకు వీడియో సరిగా తీస్తున్నానో లేదో, కళ్ళకి మనం చూసే అంత అందం మనం కెమెరాలో క్యాచ్ చేయలేము. అందులో వర్షం పడుతుంది కదా, మా పూర్తిగా మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. మేము బయలుదేరినప్పటి నుంచి కూడా వర్షంగానే ఉంది దారంతా. ఇది ప్రతి నిమిషం కూడా నార్వేలో ఈ నేచర్ని అంత అసలు ఏది తీస్తున్నామో తీయట్లేదో తెలీదు. ప్రతి యాంగిల్ నుంచి ప్రతి వ్యూ నుంచి చూడండి, ఇది ఇంకొక వాటర్ ఫాల్. అంటే లెక్కలేనంత నేచర్లో ఇంకా అలా కలిసిపోతాం, అలా ఉండిపోవాలి అని అన్నంత ఇది వాటర్ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అంత కొండల్లో నుంచి ఇది మన దగ్గర కొంచెం ఉధృతంగా ఉంటుంది కదా వాటర్ అంతా, సీ కూడా. కానీ ఇక్కడ సముద్రం అయినా ఏదైనా నదులైనా చూడండి ఎంత ఇది మాత్రం ప్రవహిస్తుంది, కానీ అలాగే చాలా సైలెంట్గా చాలా ఇదిగా ఉంటుంది. మేము అది వన్ డ్రాప్ లాగా అంటే పైనుంచి ఎక్కదారుగా వచ్చే వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తున్నాం. దారి పొడుగున్న వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ బాగా చూసారా. మీకు ఈ వీడియోస్ చూపిస్తున్నాను, మీరు కూడా యూరోప్లో చేస్తే నార్వే కూడా కంపల్సరీగా చూడచ్చు. నాకు ఇది సెకండ్ టైం, మీరు చూస్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ చూపించడం కూడా కొంచెం కార్లో నుంచి తీసిన వీడియోస్ మీకు కొంచెం షేకింగ్ అవ్వచ్చు, కానీ ప్రతిదీ తీయలేకపోయాను. మంచి సీనరీస్ అంత ఫాస్ట్ డ్రైవింగ్లో కూడా నేను తీయలేకపోతున్నాను. మీకు కొంచెం ఈ రైనీ వస్తుంది కదా, ఈ మబ్బులు మాకు గాలి కూడా బయటకు వచ్చామంటే చాలా గాలిగా ఉంది. ఇది యూరోప్లో అంటే ఇది నార్వేలో ఈ టన్నల్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎంత టెక్నాలజీ ఎంత ఇది ఆ కొండల్లోనే చిన్ని ఇది కూడా చాలా మెనీ ఉంటాయి. లాస్ట్ టైం నేను 7 కిలోమీటర్స్ చూశాను, ఇప్పుడు 24 కిలోమీటర్స్ కూడా మేము దాన్ని కూడా మీకు షార్ట్లో టైం ల్యాప్ చేసి పెట్టాను. అది కూడా ఇదంతా చూపించలేకపోవచ్చు, అంత టైం మీకు చేయలేకపోవచ్చు. అందుకే నేను మీకు ఎక్కువగా కూడా ఇది క్రూజ్ చూడండి అంత పెద్దగా ఇలాగా రోడ్డు మీదకి అలా కనిపిస్తూ చేస్తాం. దగ్గరగా కూడా వస్తాయి అన్నమాట. మీకు కార్లో నుంచి ఇంత క్లియర్గా చూపించలేకపోతున్నాను, కానీ చూస్తే అర్థమే వేరు కదా. ఈ క్లౌడీ గురించి ఇదంతా క్లౌడ్ చూడండి, రేనీలో మీకు క్లియర్గా నేను చూపించలేకపోవచ్చు. పూర్తిగా వర్షం వస్తూనే ఉంది, అందుకని క్లియర్గా లేకపోవచ్చు. అందులో కార్లో కూడా స్పీడ్గా వెళ్తున్న కార్లో నుంచి కూడా తీస్తున్నాను కదా, అందుకని కొంచెం ఉండొచ్చు. కానీ మీరు
ఓన్లీ వీడియో చూస్తే చాలు, నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కదా. చూడండి, ప్లాన్ చేసుకోండి, ఇది చూసి కూడా మీరు ఆనందించండి. ఇది ఎండ్ తక్ చూస్తే మీకు బాగుంటుంది. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కొంచెంగా క్యాప్చర్ చేసి పెట్టాను. వర్షం గాలి ఎంత చాలా ఎక్కువగా ఉంది, అందుకనే కొన్ని క్లియర్గా లేకపోవచ్చు. మీకు నా వీడియోస్ చూసి నాకు సజెషన్స్ ఏమన్నా ఇంకేమన్నా ఇలాగ చేయాలి అనేది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వీడియోస్ చూసినందుకు మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్తున్నాను. స్టిల్ ఎండ్ వరకు చూడండి, బాగుంటుంది. మీకు నార్వేది చూసినట్టు మీకు ప్రతిదీ నేను షేర్ చేస్తున్నాను. చాలా వరకు తీయలేకపోయినా తీసిన వాటిలో కొన్ని చూసి నాకు సజెషన్స్ ఇవ్వమని కోరుకుంటూ చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.